అందరికీ హ్యాపీ సండే అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరైతే చికెన్ మటన్ తెచ్చుకోరా ఈ అమ్మాయి ఇంట్లో బర్త్డే చూద్దురండి. బంగాళదుంప చిక్కుడుకాయ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నా, టమాటా పచ్చిమిర్చి ఎల్లిపాయ కరివేపాకు కొద్దిగా, కరివేపాకు ఎక్కువ తినాం. ఇటువైపు అయితే తాలింపు అయితే వేగుతుంది. ఇటువైపు తాలింపు అయితే వేసుకున్నా, ఉల్లిపాయ కొంచెం కరివేపాకు 2 పచ్చిమిర్చి వేసుకున్నా, కొద్దిగా అయితే ఉంచుకున్నా. ఇప్పుడైతే ఎలా చేస్తాను ఈ వెరైటీగా కూర అయితే చూడండి. నాకైతే ఫస్ట్ టైం ఈ 2 కాంబినేషన్తో కలిపి అయితే చేస్తున్నా. ఎలా వచ్చిందో ఏమో మీరు కూడా చూసేయండి. ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే కామెంట్ మాత్రం మర్చిపోమాకండి. కొంచెం అయితే ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నా. కొంచెం బాగా పచ్చి వాసన పోయిన దానికైతే వేయించుకోవాలి ఎల్లిపాయ పేస్ట్. అందుకోసమే అందరు చికెన్లో మటన్లో తెచ్చుకొని ఉంటారు, ఇవైతే నేను తెచ్చుకోలేను. ఇవైతే ఎగిపోయినాయి. ఇంకా టమాటా కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం మగ్గాక చూపిస్తా. ఇవైతే ఇంకా కట్ చేసుకునే అవసరం అయితే లేదు. కొంచెం ఇలాగైతే మదుపుకోవాలి మనకు నచ్చిన సైజులో. నేనైతే 2 ముక్కలుగా నలుపుకుంటున్నా. ఇంకా కట్ చేయటం అనవసరం ఎందుకు లేదు. మరి ఇంతలాగైతే బాగుంటుందిలే, కానీ ఎగ్ అయితే ఎత్తే ఇంకా బాగుంటుంది. ఉడకబెట్టింది దానికి దీనికి కాంబినేషన్ అయితే బాగుంటుంది. కొత్తిమీర పుదీనా కరివేపాకు 3 అయితే ఇలా పెట్టుకున్నా. నేను మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజులు వచ్చింది, వాడిపోకుండా ఫ్రెష్గా అంతే ఉంటుంది. ఇటువైపు అయితే కూర అయితే మగ్గిపోతుంది. ఇంకొంచెం మగ్గాలి. కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇవైతే మగ్గిపోయినాయి. ఈ బంగాళదుంపలు అయితే వేసుకున్నాను. స్మెల్ అయితే అదురుతుంది. కొద్దిగా అయితే పసుపు వేసుకున్నా, కొంచెం కారం వేసుకున్నా. ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కొద్దిగా వేసుకున్నా కారం, మంట ఎక్కువ అయింది కాబట్టి. నీళ్ళు పోసుకోవచ్చు, నీళ్ళు పోసుకోపోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే కొద్దిగా అయితే నీళ్ళు పోసుకుంటున్నా. నీళ్ళు పోసుకున్నా గట్టిగా అయింది, గ్రేవీ వేయాలిగా. అన్నీ వేసా కానీ ఉప్పు అయితే వేయలేదు, ఉప్పు కూడా వేసుకున్నాము. ఇంకేం లేదు, ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి అయితే ఉంచుదాము, రెడీ అయిపోవాలి. ఇంకా బాగా అయితే ఉడికింది కాబట్టి కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను లాస్ట్ ఫైనల్లో. ఎలా వచ్చిందో చూద్దాము. కూర అయితే గుమగుమలాడిపోతుంది. ఎంతో టేస్ట్ అయిన కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా అయితే ఆఫ్ చేసుకోలేదు. ఇదిగోండి, చపాతీలోకి కానీ కూరలో కానీ అన్నంలో కానీ వేడివేడి అన్నంలో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, ఇలానో కాదో. ఇంకా లాస్ట్ ఫైనల్లో కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను. ఇంక రెడీ అయిపోయిందండి. ఈ దగ్గర అయితే ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి అవ్వక పెట్టుకున్నారంట. కొంచెం అయితే వేసి ఇచ్చారు పాయసం అయితే. ఇంక తినేసేయాలి. కూర అయితే ఇంక రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది. మీరు తినేయటమే. మీరు తిన్నారో లేదా కామెంట్ మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమండి. ఓకేనా? బాయ్ మరి.